హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనుడేకి మీకు ఘన స్వాగతం. అలాగే నేను ఈరోజు ఒక దోశ చూయించబోతున్నాను, లడ్డు చూయించబోతున్నాను. అలాగే ఒక టీ తాగే గ్లాసు ఉంటుంది కదా, ఆ గ్లాసులు అనేది మినపప్పు తీసుకున్నాను. పొట్టు మినపప్పు తీసుకున్నానండి. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. అలాగే నేను మిలెట్స్తో దోశ చేస్తున్నాను కాబట్టి ఊదలు తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఏవి ఉంటే మిలెట్స్ అవి తీసుకోండి. ఇది టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఒక్కసారి మనం తిన్నామంటే ఆ ఫ్లేవర్ అనేది మనం ఎక్కడ తిని ఉండమండి, అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల ఊదలు అనేవి తీసుకున్నానండి. దీని స్థానంలో కొర్రలైనా తీసుకోవచ్చు, లేదంటే రాగులైనా జొన్నలైనా ఏవైనా తీసుకోవచ్చు. ఇదిగో చూడండి, నేను చక్కగా కడిగేసి పక్కకు పెట్టుకుంటున్నాను. అలాగే చట్నీ కోసం నేను ఒక గుప్పెడు పల్లీలు వేయించుకుంటున్నాను. అలాగే కాస్త ఒక 2 చెంచాల ఒక స్పూన్ నూనె అనేది వేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఇవి మీకు సరిపడా చట్నీకి కావాల్సిన పల్లీలు తీసుకోండి. అలాగే నేను ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. ఇవి కొంచెం కారం ఎక్కువగానే ఉన్నాయండి. నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. అలాగే వేగిన తర్వాత నేను ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, పొట్టేమో లేకుండా. అలాగే కాస్త చింతపండు తీసుకున్నాను. ఈ విధంగా అయితే సరిపోతుంది. మనకి ఎంత చట్నీ కావాలనేది మనకి ఇంట్లో తెలిసిపోతుంది కదండి, అదే విధంగా చేసుకోండి. అలాగే ఒక గుప్పెడు అనేది శనగపప్పు తీసుకుంటున్నానండి. ఈ శనగపప్పు వేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి, ఎవరైనా ఇష్టపడతారు. అలాగే నేనేం చేస్తున్నానంటే ఒక టీ గ్లాస్ అనేది శనగపప్పు అనేది మిక్సీకి పట్టుకుంటున్నాను అనేది. దీంట్లోనే ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లి ఏవైనా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. నేను ఓన్లీ ఇది మాత్రమే తయారు చేసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇది ఎందుకోసం అనేది మళ్ళీ చూపిస్తాను. అలాగే అదే గిన్నెలోని ఇవన్నీ మనం వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసి కాస్త ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకోండి. ఇదిగో చూడండి, ఈ విధంగా మిక్సీ అయిపోతుంది. దీన్ని పోపు గీపు ఏం పెట్టాల్సిన అవసరం లేదండి, అది మన ఇష్టం కాబట్టి. అలాగే నేను రాత్రంతా పులియబెట్టిన పిండి ఉంది కదా, దోశపిండి, ఆ దోశపిండిలోకి కాస్త ఉప్పు వేసుకుంటున్నానండి. ఇది 6 గంటల సేపు నానింది. అలాగే రాత్రంతా ఇది పులిసింది కాబట్టి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఎంత నానితే అంత టేస్టీగా ఉంటుంది. అలాగే దీని ఫ్లేవర్ అనేది రెట్టింపు అవుతుందండి. మనం ఎప్పుడైనా ఇదే విధంగా కనీసం వారానికి ఒక 2-3 సార్లైనా చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే ఆకలి కూడా వేయదు, తక్కువ ఆకలి వేస్తుంది. అలాగే తొందరగా కూడా అరగదు. అలాగే నేను దోశ పెనం పెట్టుకొని ఇదిగో చూడండి దోశ వేస్తున్నాను. చూడండి, ఇదే విధంగా పిండి అనేది ఇదే విధంగా పలసగా ఉండాలండి. మనం దోశలు నార్మల్గా ఏ విధంగా వస్తాయో ఆ విధంగానే వస్తాయి. మనం కావాలంటే రైస్ అయినా వేసుకోవచ్చు. నేను ఏవి వేసుకోవట్లేదు, న్యాచురల్గా చేస్తున్నానండి. ఎందుకంటే మనకి దీని టేస్ట్ అనేది న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది. ఇదే విధంగా మనకు కొంచెం క్రిస్పీగా రావాలంటే కొంచెం అన్నమైనా వేసుకోవచ్చు. అలాగే నేను ఒక చెంచా నూనె పోస్తున్నా కదా, దోశ మనం ఏ విధంగా తయారు చేసుకుంటావో అదే విధంగా వేసేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఒక 2 తింటే సరిపోతుంది. అలాగే నేను శనగపప్పు అనేది మిక్సీ పట్టుకున్నా కదా, అది అనేది వేస్తున్నాను. దీంట్లోనే ఉప్పు కారం అయినా వేసుకోవచ్చు. నేను అలా వేయకుండా ఈ విధంగా వేస్తున్నాను. ఇదిగో చూడండి, ఇలా ఒకసారి అనేసుకోండి. మనం దోశ తీసేటప్పుడు పొడి పొడిగా రాలకుండా ఇట్లా ఉంటుందండి. అలాగే నేను కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవైనా దీని స్థానంలో మనం ఏదైనా వేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ ఏదైనా వేసుకోవచ్చు. అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇలా తినాలంటే ఉల్లిపాయలతో తింటేనే బాగుంటుందండి. అప్పుడే దీని టేస్ట్ ఫ్లేవర్ అనేది తెలిసిపోతుంది. అదంతా క్యారెట్ కొత్తిమీర వేసిన దానికన్నా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది ఈ విధంగానే కలర్ అనేది వస్తుంది. ఎక్కువ రావాలంటే మనం కాస్త అన్నం కలుపుకుంటే సరిపోతుందండి. ఇదిగో చూడండి, ఇలా కట్ చేసి 4 ముక్కలుగా చేసి మనం పిల్లల బాక్స్లో కానీ స్నాక్స్ బాక్స్లో కానీ ఈ విధంగా పెట్టిస్తే కూడా చాలా బాగుంటుందండి. ఇది క్రిస్పీగా ఉంటుంది. అలాగే పిల్లలు కొంచెం క్రిస్పీగా తింటే ఇష్టపడే పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇదిగో చూడండి, నేను చట్నీ అనేది తాలింపు ఏం వేసుకోవట్లేదు. ఇది పోపు లేకుండా తింటేనే బాగుంటుందండి. ఈ విధంగా ఇదిగో చూడండి, ఎంతో సాఫ్ట్గా ఉంది కదా. కొంచెం మందంగా వేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది. క్రిస్పీగా కావాలంటే కూడా క్రిస్పీగా అవుతుందండి. ఇదిగో చూడండి, చట్నీ అనేది రెడీ అయింది. అలాగే దోశ అనేది రెడీ అయింది కదండి. అలాగే మన ఇంట్లో ఎప్పుడన్నా స్వీట్ చేసుకున్నప్పుడు పాకం పట్టంగా మిగిలింది ఏదన్నా ఉంటుంది కదా, ఈ విధంగా ట్రై చేయండి. పాకం అనేది వేస్ట్ కాకుండా మనం అక్కడ ఇక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా, అలా మర్చిపోకుండా ఈ విధంగా మీరు ఎప్పుడన్నా ట్రై చేయండి. అలాగే మనకు వేస్ట్ కాదు. అలాగే మనం ఏదైనా ఒక స్వీట్ తీసుకొని తిన్న వాళ్ళం కూడా అవుతాం కదండి.
అలాగే ఇదిగో ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అలాగే కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోండి. స్వీట్ కాబట్టి ఇలాచి వేస్తున్నాను. ఇదిగో చూడండి, నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను పౌడర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మన దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే కూడా మనం ఈ విధంగా మనం ఏదైతే పల్లీలు కానీ లేదంటే శనగపప్పు కానీ లేదంటే నువ్వులు కానీ ఏదన్నా వేసైనా ఈ పాకాన్ని అనేది ఇలా వేసేసుకొని లడ్డులాగా అయినా చేసుకోవచ్చు, లేదంటే పప్పు చెక్కలాగా అయినా చేసుకోవచ్చు. మనం ఏ విధంగా అయినా తయారు చేసుకోవచ్చు. ఇది కొంచెం స్టవ్ మీద పెట్టగానే వేడవుతుంది కదా, ఇదే పాకం అనేది సరిపోతుంది. ఎక్కువ మంట అనేది మనం పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. అలాగే మనం పల్లీలు పోస్తే పల్లీల చెక్క అవుతుంది, నువ్వులు పోస్తే నువ్వుల చెక్కలాగా అవుతుందండి. ఇదిగో చూడండి, నేను కజ్జికాయలు చేసిన మిగిలిన పిండి ఉంది కదా, ఈ పిండి అనేది అక్కడ ఇక్కడ పెట్టి వేస్ట్ అవుతుందని ఈ విధంగా నేను మిగిలిన పాకాన్ని అలాగే కజ్జికాయలు పట్టిగా పెట్టుకోగా ఉన్న పిండిని ఈ విధంగా మొత్తం చక్కగా కలిపేసుకోండి. కాస్త నెయ్యి వేసాం కదా, కొంచెం టేస్టీగా ఉంటుందండి. ఇది పిల్లలకి చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇదిగో చూడండి, ఈ విధంగా మొత్తం చక్కగా కలిపేసుకున్నాను కదా. అలాగే మనకి ఏదన్నా అడుగు కొంచెం గట్టిగా ఉంటే కొంచెం స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోండి, చక్కగా కలిసిపోతుంది. ఇదిగో చూడండి, చల్లారిన తర్వాత ఇలా లడ్డు చేసి అనేది నేను పక్కకు పెట్టుకుంటున్నాను. ఇదిగో చూడండి ఎంత చక్కగా లడ్డు అనేది కడుతుంది. ఇది గట్టిగా ఉండదండి, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. మనం బయట లడ్డు ఎలా తుంచుతామో అదే విధంగా తునిగిపోతుంది. ఇదిగో చూడండి, ఏది వేస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఇంకో చూడండి, ఇన్ని లడ్డూలు అనేవి అయ్యావు కదండి, ఏది వేస్ట్ కాలేదు. అలా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. మీరు షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళు మన వీడియోలు కూడా చేస్తారు. లైక్ చేయడం వల్ల నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. హ్యావ్ ఏ నైస్ డే.